యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. క్యాన్సర్ ఈ మధ్యకాలంలో చాలా విరివిగా వింటున్న విషయం. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అలాగే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్స్ ఏంటి, అండ్ ఇప్పుడు సరికొత్తడానికి మనతో పాటు ఉన్నారు ఒమేగా హాస్పిటల్స్ ఎండి అండ్ ద బెస్ట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. అయితే కమింగ్ టు దిస్ ఏఐ టెక్నాలజీస్, మన క్యాన్సర్లో అడ్వాన్స్మెంట్లో ఉన్న వాటి గురించి ఒక 2 క్వశ్చన్స్తో విల్ గెట్ ఇన్ టు ద ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్స్. చూసే వాళ్ళకి క్యాన్సర్ అంటేనే కోట్లు పోయాల్సిందే అనే ఒక థాట్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్ వల్ల ఫినాన్షియల్ బర్డెన్స్ పెరుగుతాయా, తగ్గుతాయా? మేడం, వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. మోడర్న్ మెడిసిన్ ఈజ్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. యూ క్యాన్ బిలీవ్. నేను చెప్పబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ఎంఆర్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుందో ఇమాజిన్ చేయగలరా? ఇట్ కాస్ట్ అబౌట్ 40 crore Indian rupees జస్ట్ ఫర్ దట్ మెషిన్. ఓ మై గాడ్. ఆ డిజిటల్ పెట్ సిటీ ఎంత ఉంటుందో తెలుసా? 15 to 18 crore Indian rupees. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదండి. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ 1.5 to 3 crores ఉంటుంది. ఓకే. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, జస్ట్ మెయింటెనెన్స్ 3 కోట్లు సంవత్సరానికి. మెషిన్ కాస్ట్ 40 కోట్లు, 20 అబౌట్ $4.5 million. అండ్ ఇంకా అన్యాయం ఏంటో తెలుసా అండి? ఈ $4.5 million మీరు కొంటే 30.5% ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్కి 30.5% ట్యాక్స్ కట్టాలి. లాస్ట్ ఇయరే, అంతకుముందు వరకు 27 ఉండేది, మళ్ళీ ఒక 4% పెంచారు. ఎందుకు పెంచారు అని అడిగితే ఆయుష్మాన్ భారత్కి ఫండ్ చేయడం కోసం అంట. ఆయుష్మాన్ ఇలా ట్యాక్స్ చేస్తే 4,000 crores వస్తాయంట వాళ్ళకి. ఆ 4,000 crores ఆయుష్మాన్ భారత్కి యూటిలైజ్ చేస్తారంట. నేను అడిగాను క్వశ్చన్. ఫైనాన్స్ మినిస్టరు హైదరాబాద్ వచ్చారు బడ్జెట్ తర్వాత. దే ఇన్వైటెడ్ సమ్ పీపుల్. ఐ వాజ్ ఆల్సో ఫార్చునేట్లీ వన్. ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్. మరి ఆయుష్మాన్ భారత్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ 8,000 crores. అందులో 4,000 crores వాజ్ అన్యూటిలైజ్డ్. ఇంకా మీరు 4,000 crores తీసుకెళ్ళి ఏం చేస్తారు? మా మీద ఇంత బర్డెన్ పెట్టారని అడిగాను. నో, దిస్ ఈజ్ ఓన్లీ టు సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా. దిస్ థింగ్ మేక్ ఇన్ ఇండియా వాటికి సబ్సిడీలు ఇవ్వాలి, ఇంపోర్ట్ చేసుకుంటే వర్తిస్తున్నాయి. బట్ ఇండియాలో ఈ మెషిన్స్ ఏమి తయారవ్వవు కదా, అన్నీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే కదా. 30.5% ట్యాక్స్ కట్టాలి. అంటే మీరు 10 కోట్ల ఎక్విప్మెంట్ కొంటే 3 crores ట్యాక్సే కట్టేసేయాలి. ఆ తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది. అది 3-4 కోట్లు ఉంటుంది. వెరీ ఎక్స్పెన్సివ్. సైబర్ నైఫ్ నేను నెక్స్ట్ టైం చెప్తాను ట్రీట్మెంట్లో. దట్ ఇట్ సెల్ఫ్ కాస్టెడ్ అస్ దోస్ డేస్ 25 crores 10 years బ్యాక్. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ 2.4 crores. ఈ ఈథోస్ అనే మెషిన్ నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ట్రీట్మెంట్లో మీరు అడిగారు అడ్వాన్సెస్. ఆ మెషిన్ కాస్టెడ్ అస్ $4 million. సో అన్ని 40 కోట్లు 50 వీటన్నిటికీ మనము బ్యాంక్ లోన్ తెచ్చుకోవాలి, వాటికి ఇంట్రెస్ట్ పే చేయాలి, తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కట్టాలి. మళ్ళీ మనము హాస్పిటల్ ఈజ్ ఏ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ యూ హ్యావ్ టు పే ఎలక్ట్రిసిటీ as commercial tariff, you have to pay everything in commercial tariff. ఓకే. ఎక్కడ వాటర్ ఎట్ కమర్షియల్ టారిఫ్. అంటే ఇది ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. అండ్ దీని మెడిసిన్స్ అన్నీ కూడా దే ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. ఎందుకు? ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు GATT ట్రీటీ, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ 1994. ఇండియా సైన్ ద ట్రీటీ. దట్ ఈస్ టు ప్రొటెక్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అంటే వాళ్ళు కష్టపడి $billions కష్టపడి ఆ మెడిసిన్ తయారు చేశారు, మనం కాపీ కొట్టి చేసేస్తే కరెక్ట్. సో ఇంపెటస్ ఏముంటుంది మరి రీసెర్చ్కి? సో ఇండియా సైన్ దట్ ట్రీటీ వే బ్యాక్ ఇన్ 1994. సో అన్ని మెడిసిన్స్ ఇంపోర్టెడ్. సో అట్ దే ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. ఆల్ దీస్ MABs అండ్ MIPS ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ బియాండ్ ద రీచ్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్, నాట్ కామన్ మ్యాన్. సో ప్రజల్లో ఒక అపోహ ఇది. కాస్ట్లీ టెస్టులు చేస్తారు, టెస్ట్ చేస్తేనే పట్టుకుంటాం, టెస్ట్ చేయకపోతే ఎట పట్టుకుంటాం? ఏ స్టేజ్లో ఉందో ఎలా తెలుస్తుంది? అండ్ చాలాసార్లు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫాలోఅప్ అంతే ఇంపార్టెంట్. ఫాలోఅప్లో జబ్బు ఏమైనా తిరిగి వచ్చిందో తెలుసుకోవాలి, అవేమి చేతికి తగాలో కంటికి కనబడవు, స్కాన్ చేసుకోవాలి, ఎక్స్పెన్సివ్. ఫాలోఅప్ ఉంటేనే ఇంత ఎక్స్పెన్సివ్, పేషెంట్స్ కాంట్ ఎఫర్డ్. చాలా మంది అక్కడే టెస్ట్ చేయలేదనుకోండి, ఒక పువర్ పేషెంట్ టెస్ట్ చేయలేదనుకోండి,
సన్నగా హెడేక్ వస్తుంది డాక్టర్ గారు అన్నారు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్. హెడేకే కదా, చాలా పువర్ పేషెంటు, బట్టలు కూడా సరిగా వేసుకొని లేదు, అటెండర్స్కి సరిగా బట్టలు కూడా లేవు. సరేమో అబ్జర్వ్ చేద్దాం అని మెడిసిన్స్ రాసి పంపించాను. మళ్ళీ 15 రోజులకి మళ్ళీ హెడేక్తో నా దగ్గరికి వచ్చింది. హెడేక్తో వస్తే రెండోసారి వచ్చింది, పువర్ పేషెంటు, అంత దూరం నుంచి, మస్ట్ బి రియలీ సఫరింగ్ అని ఎంఆర్ఐ స్కాన్ చేశాను, మెటాస్టసిస్ ఉన్నాయి. అయ్యో, అంతే. ఒక 10 మంది అటెండర్లు నెక్స్ట్ డే వచ్చేసారు. 15 రోజుల క్రితమే నేను తలనొప్పి ఉందని చెప్పాను, మీరు పట్టించుకోలేదు. ఆ రోజే స్కాన్ చేస్తుంటే మా పరిస్థితి ఇంకా బాగుండేది అంటారు. ఏం బాగోదు, 15 రోజుల ముందు పట్టుకున్నా తర్వాత పట్టుకున్నా ఒకటే, పెద్దగా ప్రోగ్నోసిస్ బాగోదు. బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెయిన్కి పాకిందంటే, కానీ వాళ్ళు అలా అర్థం చేసుకోరు కదా. 15 రోజుల క్రితం నేను చెప్పాను తలనొప్పిగా ఉందని. ఐ టోల్డ్ యూ ట్వైస్, 2 సార్లు చెప్పాను మీకు, మీరు పట్టించుకోలేదు. ఎంతసేపు నెంబర్ ఆఫ్ పేషెంట్ చూడటం తప్ప మీకు ఒక పేషెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మీరు అని తిట్టి మరీ వెళ్ళిపోయారు నన్ను. అయ్యో, మీ ఇంటెన్షన్ వేరే. సో భయంగా ఉంటుంది మాకు కూడా. నిన్న కూడా జరిగింది నాకు. ఒక పేషెంటు కార్సినోమా స్టమక్, 3 థర్డ్ స్టేజ్కి వచ్చేసారు. తెలిసిన పేషెంట్. ఏంటా ఇంత లేట్గా ఎందుకు వచ్చావు అని అడిగాను. చిన్న వయసు అతను, నాకన్నా చాలా చిన్న వయసు. అంటే చాలా కోపం అయిపోయాడు ఆయన. నేను లేటుగా రావటం ఏంటి, నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి 2 నెలల నుంచి వెళ్తున్నాను అని ఫైర్డ్. అలానే సారీ కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి, ఎవరా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని చూశాను. చూసి అతను నా క్లోజ్ ఫ్రెండే, అతను కూడా. అతనికి ఫోన్ చేశాను రాత్రి ఈవినింగ్, ఏంటి బ్రదర్ ఇలా కాల్ చేసి ఇలా పేషెంట్ నేను తిడుతున్నాడు అని అంటే, తిట్టాడా, పర్లేదులే అన్నాడు. అదేంటన్నా, నేను ఓపీ క్లినిక్ రాగానే నా క్లినిక్లో 20 మంది కూర్చొని ఉంటారు, ప్రతివాడికి ఒకటే కంప్లైంట్, గ్యాస్ సార్ అంటాడు. వచ్చిన ప్రతివాడికి నేను గ్యాస్ట్రోస్కోప్ వేస్తే వాడే బయటికి వెళ్ళి ఈ డాక్టర్ ఫక్తు కమర్షియల్ 3,000 రూపాయల స్కోప్, ప్రతి కడుపులో గ్యాస్ ఉంటే గ్యాస్ మందులు ఇవ్వచ్చు కదా, నాకు 3,000 రూపాయలు పెట్టి ఎండోస్కోప్ చేశాడని నన్ను కమర్షియల్ అని తిడతారు. సో నేను చేయను, మెడిసిన్స్ ఇస్తాను, తగ్గకుండా రెండోసారి వస్తే అప్పుడు మళ్ళీ మెడిసిన్స్ మార్చి ఇంకో కోర్స్ ఇస్తాను 15 రోజులకి, మళ్ళీ మూడోసారి వస్తే అప్పుడు వేస్తాను స్కోప్. కానీ అప్పటికి లేట్ అయిపోవచ్చు, అయిపోయింది కదా. సో మరి ఏంటి కారణం ఏంటి? ఇది పేషెంట్స్ అందరికీ, పేషెంట్స్కి డాక్టర్స్కి మధ్య ట్రస్ట్ పోయింది. డాక్టర్ టెస్ట్ అనగానే ఈ డాక్టర్ కమర్షియల్, అందులో డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి ఇంకొక ఎంత పర్సెంటేజ్ అందుతుంది, ఇలా ఆలోచిస్తున్నారు పేషెంట్స్ కూడా. చాలాసార్లు చూశాను, ఈ చాలా ఎపిసోడ్స్ చూశాను నేను ఇలా. నా దగ్గరికి ఒకసారి ఒక సిఎంఈ కోసం వెళ్తే, ఒక వైట్ షర్ట్ వేసుకొని ఒక డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చారు సిఎంఈ ముందు ఒక ఊర్లో. అప్పుడు అక్కడ నా కొలీగ్స్ కొంతమంది ఉన్నారు, ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. వాళ్ళు నన్ను అడిగారు, అదేంటి ఆ డాక్టర్ గారు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు, ఆయన పెద్ద డాక్టర్ కదా మన ఊర్లో, మంచి ఎథిక్స్ ఉన్న డాక్టర్ గారు, ఎవరికి ఏం పరీక్షలు చేయడు ఆయన, ఊరికే టెస్టులు రాయడు, చాలా బాగా చూస్తాడు, అందరికీ తక్కువ ఖర్చులో వైద్యం చేస్తాడు, అలాంటి డాక్టర్ నీ దగ్గరికి వచ్చాయంటే నువ్వేంటి అన్నాడు. వాడంటే నేను వాడి క్లాస్మేట్, లేదు నేను స్పెషలిస్ట్ని కదా, నా లెక్చర్ వినడానికి వచ్చారు వాళ్ళు, ఆ డాక్టర్ గారు సీనియర్ డాక్టర్, నా లెక్చర్ వినడానికి వచ్చారు, వాట్ ఈజ్ న్యూ ఇన్ ఆంకాలజీ తెలుసుకోవడానికి వచ్చారు, వాళ్ళు జనరల్ ఫిజిషియన్స్ కదా, వాళ్ళకి ఇవి తెలుసుకోవడం కోసం వచ్చారు అన్నాను. అదే సంవత్సరంలో ఆ ఊరు నుంచే ఆ డాక్టర్ గారు మిస్ అయిన 2 కేసులు చూశాను నేను. ఓకే. ఊరికే డాక్టర్ గారు ఊరికే ఎగ్జామిన్ చేసి బ్రెస్ట్లో ఏమి లేదని పంపించేశారు, బ్రెస్ట్లో లంప్ ఉండింది, మ్యామోగ్రామ్ చేయలేదు ఆయన ఉద్దేశం ఏంటి, పేషెంట్ పేదవాడు, తక్కువ ఖర్చులో చేయాలి, ఆబ్వియస్గా ఇది క్యాన్సర్ లాగా లేదు, ఊరికే మ్యామోగ్రామ్ రాయటం దీనికి 1500 అలా ఆయన ఫీల్ అవుతారు. సో 2 పేషెంట్లు లేట్ స్టేజ్లో వచ్చారు నా దగ్గరికి. సో చాలా కష్టం అయిపోయింది మెడికల్ ప్రాక్టీస్. మీరు హ్యాపీగా ఇలా కూర్చొని అడిగేస్తుంటారు క్వశ్చన్లు. కారణం ఏంటంటేనండి, టెస్ట్ రాస్తే ఒక బాధ, టెస్ట్ రాయకపోతే ఒక బాధ, పెట్టెమ్మార్ గురించి చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. చెప్పానా, అంత కాస్ట్లీ టెస్టా డాక్టర్ గారు? అవును. అంటే డాక్టర్ మోహన్ గారు, అంటే ఐ డోంట్ వాంట్ టు సౌండ్ రూడ్ ఆర్ సంథింగ్, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా ఎంతో కాస్ట్లీ టెక్నాలజీ వాడితేనే మనం ఈజీగా అది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కాబట్టి కొన్ని వ్యాధులకి ఖర్చులు అవుతాయి, కానీ ఇప్పుడు ఒక రకంగా ఎక్కువ చిన్న వ్యాధులకు కూడా ఎక్కువ చిన్న వ్యాధులు అంటే ఏమి లేవు మేడం. ఫారింజైటిస్ వస్తే కరోనా టెస్ట్ చేయించుకోవాలా, ఫీవర్ వస్తుంది హాస్పిటల్లో పేషెంట్కే, పోస్ట్ ఆప్ పేషెంట్ ఫీవర్ వస్తుంది, ఫీవర్ రాగానే బ్లడ్ కల్చర్ యూరిన్ కల్చర్ పంపలేదనుకోండి, మామూలు వైద్యం చేసామనుకోండి, మామూలు ఫీవర్ అనుకోండి, 3-4 రోజుల తర్వాత తగ్గలేదనుకోండి, పేషెంట్ అరుస్తుంటాడు,
4 రోజులు అయింది తగ్గలేదు. ముందు ఇంకో అటెండర్ వస్తాడు, అప్పుడు ఎడ్యుకేటెడ్ అటెండర్, మొన్నే బ్లడ్ కల్చర్ ఎందుకు పంపలేదు? సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ మేడం. ఎప్పుడు వదిలేద్దామా ఈ ప్రాక్టీస్ అనిపిస్తుంది, ఇంత కష్టపడి చదివి. ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్, ఎఫ్ఆర్సిఎస్ అన్నీ చేసి ఇంత ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకెప్పుడు దీన్ని వదిలేద్దామా పేషెంట్స్తో? చాలా డిఫికల్ట్ అయిపోయింది ప్రాక్టీస్. ఇట్స్ బియాండ్ అవర్ స్కోప్. ప్రజల్లో ఒక ట్రస్ట్ పోయింది డాక్టర్ మీద. ఈ డాక్టర్ నా కోసమే పనిచేస్తున్నాడు అన్న నమ్మకం లేదు పేషెంట్స్కి, ఎంత కష్టపడినప్పటికీ కూడా. దీనికి యాజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ యూ హ్యావ్ సీన్ ఫ్రమ్ సో మెనీ డికేడ్స్ కాబట్టి గవర్నమెంట్ అండ్ హాస్పిటల్స్ అండ్ ఆర్ఎల్స్ ఏదైనా ఆర్గనైజేషన్స్ కలిసి పనిచేస్తే సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలా దొరుకుతుంది మేడం? ఒక హాస్పిటల్, మన మెటర్నిటీ హాస్పిటల్, దాన్ని ఏమంటారు అక్కడ ఓల్డ్ సిటీలో ఉంటుంది చూడండి హాస్పిటల్, రోజుకి 20 డెలివరీలు చేస్తారు, నైట్ 20 సిజేరియన్స్ చేస్తారు. ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? 15 డెలివరీలు చేస్తారు. ఓపీలో కూర్చొని మన గవర్నమెంట్ డాక్టర్లు 40-50 మందిని చూస్తారు, మిస్ అయిపోతారు. ఇట్స్ నాట్ పాసిబుల్. మరి కోర్టులోనేమో ఒక కేసే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాయిదాలు వేస్తుంటారు హానరబుల్ జడ్జెస్. డాక్టర్లకు మాత్రం వాయిదా వేయటానికే లేదు. అప్పటికప్పుడు స్ప్లిట్ సెకండ్ నిర్ణయం తీసుకోవాలి, సర్జరీ చేయాలా లేదా, రాత్రి 12ంటికి. అప్పుడు నిద్రలో అప్పటికే 10 కేసులు చేసి ఉండొచ్చు. ఎంతో కష్టమైన నిర్ణయం అయినా కానీ ప్రతిసారి డాక్టర్నే బ్లేమ్ చేస్తారు. ఒకటే కేసుని హైకోర్టులోనేమో సల్మాన్ ఖాన్ దోషి అని నిర్ధారిస్తారు, సుప్రీంకోర్టులో దోషి కాదు అని నిర్ధారిస్తారు. నెలల తరబడి ఆర్గ్యుమెంట్స్ విని మేము మాత్రం ఒక్క నిమిషంలో చెప్పాలి డిసిషన్. అది అపెండిసైటిసా కాదా, అది పర్ఫరేషనా కాదా, ఇలా చాలా కష్టంగా ఉంటుందండి. ఇట్ ఈస్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్. ప్రజల్లో ఒక ఇది రావాలి, చేంజ్ రావాలి. ఎస్, డాక్టర్లు అంతా కూడాను ఎవరో 0.1% ఆఫ్ ద డాక్టర్స్ మే బి లిటిల్ కమర్షియల్. నాట్ ఆల్. ఎంతో ఇప్పుడు పేషెంట్ రిపోర్ట్, మేము పేషెంట్ చూసినప్పుడు వాడికి క్యాన్సర్ అయితే పెట్ స్కాన్ పేషెంట్ తిరిగి వస్తాడు, ఫాలోఅప్కి వచ్చినప్పుడు అది క్యాన్సర్ కాకూడదు. రిపోర్ట్ చూసే ముందు పేషెంట్కి ఎంత టెన్షన్ ఉంటుందో నాకు అంతే టెన్షన్ ఉంటుంది. నేను సర్జరీ చేశాను కదా, నేనే రేడియేషన్ కీమోథెరపీ ఇప్పించాను కదా, వీడికి తిరిగి రాకూడదు. ఆ రిపోర్ట్స్ తీసుకొని ఫాలోఅప్ వాళ్ళు చాలా టెన్షన్తో వస్తారు ఆ రిపోర్ట్ పట్టుకొని. నాకు కూడా అంతే టెన్షన్ ఉంటుంది ఓపెన్ చేసేటప్పుడు. అమ్మయ్య నెగిటివ్ ఫర్ మెటాస్టైసిస్ అనగానే నేను వాళ్ళకన్నా ఎక్కువ రిలీఫ్ ఫీల్ అవుతాను. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్టర్ ఆల్. ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ మాతో ఐడెంటిఫై అయిపోతారు. మిగతా అపెండిసైటిస్ సర్జరీ అంటే ఒకసారి చేసుకున్నాక మళ్ళీ ఆ సర్జన్ మొహం చూడరాళ్ళు. మాకు అలా కాదు, సర్జరీ చేయించుకుంటారు, తర్వాత కీమోలు చేయించుకుంటారు, రేడియేషన్ చేయించుకుంటారు, ఆ తర్వాత రెగ్యులర్గా చెకప్ వస్తుంటారు. 20 ఏళ్ళ క్రితం నేను చేసిన వాళ్ళు చూస్తే నేను ఫస్ట్ వెళ్ళి హగ్ చేసుకుంటాను ఆ పేషెంట్ని. అమ్మయ్య 20 years బ్యాక్ నేను ఆపరేషన్ చేశారు, మీరు బతికే ఉన్నారు. నాకు ఆ రోజు అంతా ఎలైటెడ్గా గడుపుతాను. ఓకే, ఒక పెద్ద ఇది సక్సెస్. 20 ఏళ్ళ క్రితం నేను ఆపరేషన్ చేశాను. నేను 94లో అపోలోలో ఉండగా ఆపరేషన్ చేసిన పేషెంట్ మొన్న చెకప్కి వచ్చింది నా దగ్గరికి. ఓకే, ఐ వాజ్ రియలీ ఆ రోజంతా నేను చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను. ఇట్స్ కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్. చాలా హ్యాపీ. అబ్బా, క్యాన్సర్కి నేను ఆ రోజు ఆపరేషన్ చేశాను. 28 years తర్వాత నా దగ్గరికి వచ్చి ఫాలోఅప్ చేసుకొని మళ్ళీ క్యాన్సర్ లేదని నిర్ధారించుకొని హ్యాపీగా వెళ్ళిపోతే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. సో స్వీట్ యాక్చువల్లీ. అంటే మీరు ఆమెను గుర్తుపెట్టుకోవడం కూడా, వాళ్ళు మన గుర్తుపెట్టుకుంటారు, మేము వాళ్ళు గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అలానే సో ట్రస్ట్ అనేది కొంచెం ఇంకా బిల్డ్ అవ్వాల్సిన బ్రిడ్జెస్ అవగాహన రావాలి. డాక్టర్ ఈజ్ నాట్ ఎ గాడ్. మనము టెస్టులు చేస్తాము, నిర్ణయిస్తాము. హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ కాంప్లెక్స్. ఎందుకు వచ్చింది డాక్టర్ గారు నాకు ఈ క్యాన్సర్ అంటాడు. నేను ఇంతవరకు అసలు ఒక్కరోజు సిగరెట్ తాగలేదు, బీడి తాగలేదు, పొల్యూషన్లో లేదు. నేను విలేజ్లో వ్యవసాయం చేసుకున్నాను. మా పంట పొలాల్లో ఎరువులు కానీ క్రిమి సంహారక మందులు కానీ వేయలేదు. ఆర్గానిక్ ఫుడ్స్ తిన్నాను, మా గేదె పాలు తీసుకొని తాగాను, నాకెందుకు వచ్చింది అంటాడు. అది హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ కాంప్లెక్స్. ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఎవరు చెప్పలేరు, ఎందుకు వస్తుందో చెప్పలేరు. సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాం ఒక క్యాన్సర్కి, కొంతమంది తిరిగి వస్తుంది, కొంతమంది తిరిగి రాదు. కాంట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. సో అందుకే ఒక సీనియర్ సర్జన్ నాతో చెప్పారు జాయిన్ అయినప్పుడు, ది అన్ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద ట్యూమర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. రైట్. So true.
మరి ఎవరు ప్రజలు అలా కాదు కదా, అన్నీ చేశారు కదండి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చిందని అని అడుగుతారు. అవును. కొత్తవి వస్తుంటాయి. ఉదాహరణకి రైట్ బకల్ మ్యూకోజాలో అంటే దవడ మీద క్యాన్సర్ వచ్చిందనుకోండి, వాళ్ళకి లెఫ్ట్ సైడు నాలుక మీద అంగటి మీద వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఇది క్యూర్ అయిపోయింది కదండి, దీన్ని సర్జరీ చేశారు, రేడియేషన్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చిందని అడుగుతాడు. అప్పుడు నేనేం చెప్తానంటే వాళ్ళు ఏ ఊరో అడుగుతాను. గోదావరికని అన్నాడు అనుకోండి, గోదావరికనిలో బొగ్గు దొరికితే పక్కనున్న భూపాలపల్లి, మందమర్రి, పెద్దపల్లి, మంచిర్యాల కూడా బొగ్గు దొరుకుతుందని చెప్తాను. భీమవరం అన్నాడు అనుకోండి, భీమవరంలో పెట్రోల్ దొరికితే పాలకొల్లు, నర్సాపూరు, రాజోల్లో కూడా పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ దొరుకుతుందని చెప్తాను. రెండు కాదు, చాలామంది ఊర్ల పేర్లు కూడా తెలియవు మన ప్రజలకి. దుబాయ్ మాత్రం అందరికీ తెలుసు. దుబాయ్లో పెట్రోల్ దొరికితే మస్కట్టు, అబుదాబి, బహ్రీను, కువైట్, బస్రా, టెహరాన్లో కూడా పెట్రోల్ దొరుకుతుందని చెప్తాను. సో ఇట్స్ ఫీల్డ్ క్యాన్సరైజేషన్. ఇలా చాలా రకాలుగా వీ ఫేస్ ప్రాబ్లమ్స్. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. తిరిగి వస్తాయి, తిరిగి రావడాన్ని వాళ్ళు ఫేస్ చేయగలగాలి, చాలా డిఫికల్ట్ అండి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు మీరు అన్నారా ఇంతకుముందు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. డబ్బులు లేవు. ఇలాంటి ఒక డిసీజ్ వస్తే వాళ్ళు 20 ఏళ్ళుగా సంపాదించుకున్నది అయిపోద్ది. అది కూడా 2 నెలల్లో అయిపోద్ది. ఒక చూస్తుంటాను పేషెంట్ని, వచ్చినప్పుడు డీలక్స్ రూమ్లో ఉంటారు, ఆ సంవత్సరం తర్వాత జనరల్ వార్డులో అడ్మిట్ అయి ఉంటారు. పాపం. మరి ఏంటి సొల్యూషన్? మనం ఇండియాలో మనం డిస్కవర్ చేయాలి మెడిసిన్స్ని. ఎందుకు ఇంకా అంటే కంపారిటివ్ టు స్టేట్స్ మన ఇండియాలో దట్స్ బియాండ్ అవర్ రీచ్. రీసెర్చ్కి ఇంపెటస్ లేదు. ఓకే. ఇందాక అన్నారే, ఆ మైక్రోబయాలజిస్ట్కి $2,000 ఇస్తున్నారు, క్రిస్టియన్ రొనాల్డోకి ఎన్నో $1 బిలియన్ ఇస్తున్నారు. క్రికెట్ ఆడే వాళ్ళకి అదే నిన్న ఆనంద్ మహీంద్రా అన్నాడే, సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళని హీరోలు అనకూడదు, వీళ్ళని ఎంటర్టైనర్ అనాలి, ఆంటర్ప్రినర్స్ని హీరో అనాలి. నిన్నే అన్నారు, ట్వీట్ చేశారు ఆయన, చూసే ఉంటారు మీరంతా. సో వాళ్ళు హీరోలు అవుతున్నారు, మరి వాళ్ళే రీసెర్చ్ చేసి పెట్టారు. డాక్టర్కి ఏం పే చేస్తున్నారండి? బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ ఎంత పే చేస్తే? 80,000 70,000 ఇస్తారు, ₹1,00,000 ఇస్తారు. ఏం రీసెర్చ్ చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు. ఇంటి అద్దె కడతానికే అయిపోద్ది హైదరాబాద్లో. కరెక్ట్. పిల్లల చదువు ఎక్కడ. అదే చిన్న టీవీ షోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి బోల్డ్ మనీ ఇస్తున్నారు. సో ఎంటర్టైన్మెంట్కి ఉన్న ఇంపార్టెన్స్ సైంటిస్ట్లకు లేదు. So Mohan Vamsi garu, whenever you retire, you should start one organization where you encourage scientists. We are too small for that. హోప్ఫుల్లీ ఈ చేంజెస్ జరగాలి. అండ్ అలాగే మన ఇండియాలో ఎక్కువ R&D అనేది ఎక్కువ ఇంప్రూవ్ అయితే వీ హ్యావ్ క్యాపబిలిటీస్ టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. Indians have the best brains, you know it. Correct. So it has to be put in proper direction. యా. సో డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒకప్పుడు మనం ట్యూమర్ని బయాప్సీ చేసి టెస్ట్ చేసేదానికి బదులుగా ఇప్పుడు జస్ట్ బ్లడ్ టెస్ట్తో మనం డెఫినెట్గా అన్ని క్యాన్సర్స్ గురించి తెలుసుకోవచ్చు అని చెప్పారు. సో నెక్స్ట్ కమింగ్ టు ద ట్రీట్మెంట్స్, పాప మనసులు అంటే ఐ హావ్ సీన్ మై ఫ్యామిలీ మెంబర్స్ గోయింగ్ త్రూ దిస్ క్యాన్సర్ థింగ్. సో కీమోథెరపీ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, అది ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా పేషెంట్ చచ్చి బ్రతకటమే. అలాంటి ట్రీట్మెంట్ని కొద్దిగా సులభతరం చేసే అడ్వాన్స్మెంట్స్ ఏమన్నా వచ్చాయండి. ఇందాక నేను చెప్పానుగా 10-15 ఇయర్స్లో క్యాన్సర్ క్యూరే వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను. సో ఎస్పెషలీ ఈ సర్జరీలో రోబోటిక్ చికిత్స, రోబోట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ సూచరింగ్ అనమాట. అంటే రోబో ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ రొటీన్ సర్జరీస్, సూచరింగ్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. రాడికల్ ప్రాస్టెక్టమీ చేసిన తర్వాత మైన్యూట్గా సూచర్ చేయాలంటే రోబో యూస్ఫుల్గా ఉంటుంది. హార్ట్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేసినప్పుడు సూచరింగ్కి రోబో బాగా యూస్ఫుల్గా ఉంటుంది. తప్ప రోబో పెద్ద యూస్ఫుల్గా ఉండదు ఆంకాలజీ సర్జరీలో కానీ ఇతర సర్జరీస్లో కానీ. ఈ రేడియేషన్ థెరపీలో అనేక రకాలైన న్యూవర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. అగైన్ బికాజ్ ఆఫ్ కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఉదాహరణకి రేడియేషన్ ఇస్తున్నాము. ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ప్రతి సంవత్సరం బై 2025 ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ ఎస్టిమేట్స్ 2,50,000 సర్వైకల్ క్యాన్సర్లు భారతదేశంలో డయాగ్నోస్ చేయబడతాయని అంచనా. సో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు జనరల్గా పోరెస్ట్ ఆఫ్ ద పోర్లోనే ఎక్కువగా వస్తుంటాయి.
ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మనం రేడియేషన్ ఇస్తున్నాం అనుకోండి, గర్భసంచి ముఖద్వారం ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది, అంటే మూత్రాశయము. గర్భసంచి ముఖద్వారం వెనకాల రెక్టం మలద్వారం ఉంటుంది. సో రేడియేషన్ ప్లానింగ్ చేసాము ఇవాళ ఒక పేషెంట్కి, అయిపోయింది. 4 రోజుల తర్వాత పేషెంట్కి కాన్స్టిపేషన్ వచ్చింది. అంటే ఆ రోజు మోషన్ పాస్ చేయకుండా రేడియేషన్ స్వీట్కి వచ్చేసింది, మోషన్ పాస్ చేయలేదు. అప్పుడేమవుతుంది, ఆ మోషన్ పాస్ చేయకపోవడం వల్ల రెక్టమ్, లోడెడ్ రెక్టమ్ ఏం చేస్తుంది, దాని ముందున్న సర్విక్స్ గర్భసంచిని కొంచెం పుష్ చేస్తుంది కదా మరి, చేస్తుంది కదా. కానీ రేడియేషన్ ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది, పాత డాక్టర్ గారు ఎక్కడైతే ప్లాన్ చేశారో అక్కడే జరుగుతుంది. అప్పుడేమవుతుంది, రెక్టమ్ మీద కొంచెం రేడియేషన్ డోస్ పడుతుంది, మలద్వారం మీద, పార్ట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ మీద డోస్ తగ్గిపోతుంది, ఇట్ గెట్స్ అన్కవర్డ్. సో ఈ మెషిన్ ఏం చేస్తుందంటే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టెక్నాలజీ టు సీ, అంటే ఇట్ సీస్, చూస్తుంది, చూసినప్పుడు థింక్ చేస్తుంది. ఎలా, అదేంటి, మనం ప్లాన్ చేసిన రోజు రెక్టమ్ బాగా వెనక్కుంది, సర్విక్స్ ఇక్కడ ఉంది, ఇప్పుడేంటి రెక్టమ్ కొంచెం ముందుకు వచ్చింది, సర్విక్స్ని కొంచెం ముందుకు పుష్ చేసిందని ఆలోచిస్తుంది. ఇట్ హ్యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. That is called artificial intelligence, right? It thinks, then it adapts to this present circumstance. Then it plans radiation to this new area. And then it delivers. All in a few minutes. 4 to 5 minutes లో ట్రీట్మెంట్ అయిపోతుంది. అదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ చూసి ఆయన కనుక రీప్లాన్ చేయాలంటే 3 రోజులు పడుతుంది. అయ్యో. సో 48 నుంచి 72 గంటలు పట్టే ప్లానింగు 3 నిమిషాల్లో చేసేస్తుంది, అది కూడా యాక్యురేట్గా. దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తద్వారా రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించగలుగుతాం. రైట్. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఒకరోజు రేడియేషన్ తీసుకోవడానికి వచ్చింది ఆ అమ్మాయి. సో వాష్రూమ్కి వెళ్ళబోతుంది, టెక్నీషియన్ పిలిచాడు, రండి మేడం ఈ టర్న్ వచ్చిందని. ఆ తర్వాత వెళ్ళొచ్చలే వాష్రూమ్కి, మళ్ళీ ఈ టర్న్ మిస్ అయితే ఇంకో అరగంట వెయిట్ చేస్తాడు నన్ను అనుకొని లోపలికి వెళ్ళిపోయింది. మరి బ్లాడర్ ఫుల్గా ఉంది, సర్విక్స్ని కొంచెం వెనక్కి పుష్ చేస్తుంది, మళ్ళీ ట్రీట్మెంట్ మారిపోతుంది. సో ఈ మెషిన్ అప్పటికప్పుడు చూస్తుంది, అదేంటి బ్లాడర్ ఫుల్గా ఉంది, పొజిషన్ కొంచెం మారింది, ఆ మారిన పొజిషన్కి అడాప్ట్ చేసుకొని రేడియేషన్ ఇచ్చేస్తుంది. దాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కరెక్ట్. అలా దిస్ ఈజ్ గోయింగ్ టు రెవల్యూషనైజ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. వెరీ లెస్ సైడ్ ఎఫెక్ట్స్, ప్రిసైజ్ డోస్ డెలివరీ, నెవర్ హర్డ్ బిఫోర్, ఇంతవరకు ఎప్పుడు వినని రీతిలో మనం ట్రీట్మెంట్ని ఇవ్వగలుగుతున్నాం. ఇదే కాకుండా బ్రెయిన్ క్యాన్సర్ 4 సెంటీమీటర్ ట్యూమర్ మనం ప్లాన్ చేసాం, రేడియేషన్ ఇస్తున్నాము. 5 రోజులు రేడియేషన్ తర్వాత ట్యూమర్ 3.5 సెంటీమీటర్ తగ్గిపోయింది. దిస్ మెషిన్ సీస్ దట్. అదేంటి, మనం ప్లాన్ చేసిన రోజు 4 మినిట్స్ ఉండింది, ఇప్పుడు 4 సెంటీమీటర్స్ ఉంది, ఇప్పుడు 3.5 సెంటీమీటర్సే ఉంది. సో దీనికి ట్రీట్మెంట్ని అడాప్ట్ చేస్తుంది, దానికి ప్లాన్ చేస్తుంది, దానికి డెలివర్ చేస్తుంది, పక్కన ఉన్న నార్మల్ బ్రెయిన్ మీద రేడియేషన్ డోస్ని తగ్గిస్తుంది. దిస్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ కాంట్ బి డన్ బై హ్యూమన్ బ్రెయిన్, ఇట్ ఈస్ ఓన్లీ డన్ బై దిస్ మెషిన్. అండ్ దిస్ ఈజ్ అల్ట్రా ఫాస్ట్. నార్మల్గా రేడియేషన్ 10 నిమిషాలు పడుతుంది ప్లానింగ్ చేసుకోవడం, ఇవ్వటానికి, ట్రీట్మెంట్ డెలివరీ కూడా. ఇది డస్ ఇన్ 2 minutes. ఇట్ డస్ ఇన్ 2 minutes, అల్ట్రా ఫాస్ట్. సో ఇది ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. సో ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనము హైదరాబాద్ గచ్చిబౌలి ఒమేగాలో తీసుకురావడం. ఇట్స్ ఆపరేషనల్. It's operational. We have already treated more than 200 patients. Wow, wonderful. On artificial intelligence. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది అండ్ యాక్యురసీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి పక్కన ఉన్న నార్మల్ కణజాల మీద సైడ్ ఎఫెక్ట్ తగ్గిస్తుంది. యా. సో హౌ వండర్ఫుల్ ఆర్ ద రిజల్ట్స్ మీరు చూసింది? It takes time for us to, but this is time tested technology. We're not trying out something new. No. ఇది FDA approved technology. Indian AERB Atomic Energy Regulatory Board approved technology ఇది. సో ఇట్ హెస్ ఆల్రెడీ బీన్ టైమ్ టెస్టెడ్. యూరోప్లోను యుఎస్లోను ఒక more than 30 ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇండియాలో మనం ఫస్ట్ టైం తీసుకొచ్చాము ఇక్కడికి. ఓకే. యాజ్ ఐ సెడ్, ఇట్స్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. $4 million. కరెక్ట్. On top of it, 30.5% customs. No comments on that. And patient has to pay for it. True. And annual maintenance contract of 2 crores ఉంటుంది. కరెక్ట్. సో ఇదే కాకుండా అనేక రకాల ఇంకా న్యూవర్, మేమే ఫస్ట్ తీసుకొచ్చాం సైబర్ నైఫ్. ఓకే. సైబర్ నైఫ్ ఈజ్ ఏ మినియేచర్ లీనియర్ యాక్సలరేటర్.
ఇట్ ఈస్ మౌంటెడ్ అనే రోబో. టు ఎర్ర్ ఇస్ హ్యూమన్, మనుషులు తప్పులు చేయొచ్చు, బట్ ప్రీ ప్లాన్డ్ రోబోస్ తప్పులు చేయవు. ఏఐ కూడా తప్పు చేయదు, అవును, ఏ తప్పు చేయదు. సో ఈ రోబో టెక్నాలజీ ఏంటంటే చాలా ప్రిసైజ్గా డోస్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఐస్ మధ్యలో ఉండే స్మాల్ పిట్యూటరీ ట్యూమర్కి రేడియేషన్ ఇవ్వాలి, ఆ పక్కన ఉన్న నార్మల్ బ్రెయిన్ మీద ఎటువంటి రేడియేషన్ పడకూడదు, ఇచ్చేస్తుంది. ప్రిసైజ్ లైక్ ఏ క్రూయిజ్ మిసైల్. 5000 కిలోమీటర్స్ రేంజ్లో ఎక్కడో టెర్రరిస్ట్ హైడౌట్ ఒక చిన్న ఒసామా బిన్ లాడెన్ ఇల్లుని టార్గెట్ చేయాలంటే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. మిసైల్ 5000 కిలోమీటర్స్ సీలోంచి టార్గెట్ చేస్తున్నారు. క్రూయిజ్ మిసైల్, తోమహాక్ క్రూయిజ్ మిసైల్ అంటారు. అప్పుడు ఒకప్పుడు కువైట్కి, అది ఇరాక్కి ఇచ్చింది అమెరికానే. వాళ్ళు అదే క్రూయిజ్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద వేసారు అప్పుడు. అలాంటి టెక్నాలజీ ఇక్కడ క్యాన్సర్ సెల్ని టార్గెట్ చేయడానికి వాడతారు. సో ప్రిసైజ్గా ట్యూమర్ని టార్గెట్ చేస్తుంది. సో నార్మల్గా రేడియేషన్ 25 to 30 days ఇస్తారు, ఇక్కడ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్లోనే రేడియేషన్ అయిపోతుంది. ఉదాహరణకి బ్రెయిన్లో చిన్న ట్యూమర్ ఉందనుకోండి, ఎంటైర్ రేడియేషన్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ 10 to 20 minutes, దట్స్ ఆల్. ఒకరోజు పేషెంట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బాంబే నుంచి వచ్చాడు మెనింజియోమా ట్రీట్మెంట్కి. 82-year-old రిచ్ జ్యువెలరీ బిజినెస్ మ్యాన్. మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాడు, ఫోర్నూన్ సెషన్లో ప్లానింగ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ సెషన్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఈవినింగ్ ఫ్లైట్కి నడిచి వెళ్ళిపోయాడు. ఓ అంత ఫాస్ట్. ఆ రోజుల్లో అంటే అప్పుడు బాంబేలో కూడా లేదు, మన హైదరాబాద్లోనే ఉండింది అప్పుడు, ఒమేగా బంజారాల్స్లో ఉండేది అది. చాలామంది పార్లమెంట్ మెంబర్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చాం. మార్నింగ్ తీసుకొని 8:30 ఫ్లైట్కి వెళ్ళిపోయారు ఢిల్లీకి. సో వెరీ వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, చాలా ఫాస్ట్గా. చిన్న బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, చిన్న పారాగాంగ్లియోమా కావచ్చు, చిన్న ఆర్టీరియల్ స్మాల్ ఫార్మేషన్ ఇన్ బ్రెయిన్ కావచ్చు, స్మాల్ రిట్రోపాంక్రియాటిక్ నోడ్ కావచ్చు, స్మాల్ ప్రాస్టేట్ ట్యూమర్ కావచ్చు, లేదా స్మాల్ ప్యాంక్రియాటిక్ ట్యూమర్ కావచ్చు, రికరెంట్ ట్యూమర్ కావచ్చు, వీటన్నిటిని చాలా ఎఫెక్టివ్గా అతి తక్కువ టైంలో రేడియేషన్ ఇచ్చే టెక్నాలజీ సైబర్ నైఫ్. ఓకే, సైబర్ నైఫ్ అంటే ఒక తెలుగు జర్నలిస్ట్ చాలా చక్కగా డిస్క్రైబ్ చేశాడు. కత్తి లాంటి కత్తి, బట్ కత్తి కాని కత్తి. ఇట్స్ నాట్ నైఫ్, ఇట్ ఈస్ రేడియేషన్ డివైస్. కరెక్ట్, ఇట్స్ ఎ పెన్సిల్ బీమ్ రేడియేషన్, బట్ నైఫ్ లాగా కట్ చేస్తుంది. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. ఒక తెలుగు జర్నలిస్ట్ డిస్క్రైబ్ చేశాడు ఇలా ఆర్టికల్ రాస్తున్నప్పుడు. ఓ వండర్ఫుల్. సో ఇంకా ఎటువంటి టెక్నాలజీస్ ఇక్కడ పర్టికులర్గా ఎక్కడా లేకుండా మనకి మాత్రమే అవైలబుల్గా? థెరనాస్టిక్స్ అంటే యూజింగ్ రేడియోయాక్టివ్ ఐసోటోప్స్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్కి ఐడిన్ ట్రీట్మెంట్ అని ఇస్తాం, ఇట్స్ రేడియోయాక్టివ్ ఐడిన్ ట్రీట్మెంట్. అలా న్యూవర్ మాలిక్యూల్స్ వస్తున్నాయి ఇప్పుడు, యాక్టీనియం అని, తర్వాత ఇంకా చాలా రకరకాల మాలిక్యూల్స్ వస్తున్నాయి. ఆ మాలిక్యూల్స్ ద్వారా ఎస్పెషలీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ని కూడా మనం టార్గెట్ చేయగలుగుతున్నాం. థెరనాస్టిక్స్ అని, దీన్నే బీటా రేడియేషన్ అని కూడా అంటారు. థెరనాస్టిక్స్ మనం సపరేట్గా డెవలప్ చేస్తున్నాము. అలాగే ఆంకోజెనోమిక్స్, ఆంకనామిక్స్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసాము, జెనెటిక్ టెస్టింగ్, అవన్నీ కూడా మనం వి బ్రాట్ దెమ్ ఆల్ అండర్ వన్ రూఫ్ హియర్. ఓకే, సో ఎప్పుడైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి రావాలన్నా కూడా ఈజీగా, త్వరగా, కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పొచ్చు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పుకోవాలి. Let us be honest. Cancer treatment is prohibitively expensive beyond the reach of a rich man. ఈ మాలిక్యూల్స్, కొత్త మాలిక్యూల్స్, కీమోథెరపీలో ఇమ్యూనోథెరపీ, రోజు పేపర్లో వింటారు, పేషెంట్స్ వచ్చి అడుగుతారు, మా కీమోథెరపీ వద్దు డాక్టర్ గారు, ఇమ్యూనోథెరపీ ఇవ్వండి అంటాం. అవసరం లేదండి కీమోథెరపీ తీసుకోండి అంటే, నో ఐ వాంట్ ఓన్లీ ఇమ్యూనోథెరపీ అంటాం. సరే అది అవసరం లేదండి మాకు అది బాగుంటుంది, సరే సార్ అంటే 3 వారాలకి 4 లక్షలు అవుద్దాను. కానీ medicines are expensive, they are all imported molecules. Okay. In spite of subsidy by the companies, they are expensive. Immunotherapies, targeted therapies, ఇవన్నీ prohibitively expensive. సో మరి కష్టంగా ఉంటుంది కదా, మన భారతదేశంలో రిచ్ కంటే మధ్యతరగతి వాళ్ళు, పేదవారే కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో ఉంటారు. సో ఎస్, లెట్స్ బి ఆనెస్ట్, బాగా ఎక్కువగా ఉంటారు. మరి ఇంతకుముందు క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ లేదు, అయ్యో బ్యాడ్ లక్ అని బాధపడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ట్రీట్మెంట్ ఉందంట కానీ అది మనం ఎఫర్ట్ చేయలేమని ఇంకా బాధగా ఉంటుంది. అది చాలా అన్యాయం కదా. చాలా అన్యాయం, చాలా బాధగా కూడా ఉంటుంది. పేషెంట్ అటెండర్స్కి బాధగా ఉంటుంది, పేషెంట్ కూడా బాధగా ఉంటుంది. అయ్యో నేను ఎఫర్ట్ చేయలేక నా నియరెస్ట్ని నేను సర్వైవ్ చేసుకోలేకపోతున్నాను, లైఫ్ ప్రొలాంగ్ చెప్తున్నాను, బాధ ఇంకా భయంకరం. ట్రీట్మెంట్ లేదంటే పెద్ద బాధ లేదు, అయ్యో ట్రీట్మెంట్ లేని వ్యాధి వచ్చింది, భగవంతుడు దయలేదు అని
ఒక వీల్ రికన్సైల్ టు ద ఫ్యాక్ట్. ఇట్స్ నాట్ లైక్ దట్ నౌ. ట్రీట్మెంట్ ఉందంట, ఇంకా పొడిగించుకోవచ్చు అంట, బట్ వీ కాంట్ ఎఫర్డ్ దట్. అది ఇంకా బాధాకరం. సో ఇండియాలోనే రీసెర్చ్ జరగాలి అని చేసి మన మాలిక్యూల్స్ మనమే సొంతంగా తయారు చేసుకోగలిగిన రోజు వీ కెన్ ఓవర్కమ్ దిస్. డెఫినెట్గా మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఏఐ ఎలా అయితే రివల్యూషనరీ తీసుకొస్తుందో అలానే మన ఇండియాలో రివల్యూషన్ వచ్చి ఇక్కడే సైంటిస్టులు అందరూ వర్క్ చేస్తూ అక్కడికెక్కడికో వెళ్ళి చేసే వర్క్ కూడా వాళ్ళే ఇక్కడికి వచ్చి చేసేట్టుగా మారాలి అని కోరుకుంటున్నాము. సో యూజువల్గా ఒక క్విక్ 10 minutes జనరల్గా ఉండే డౌట్స్ మేము మిమ్మల్ని అడగాలనుకుంటే, ఎందుకంటే మీలాంటి పర్ఫెక్ట్ డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ చెప్తే కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే. సో మీరు ఇందాక కూడా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అనుకున్నాం ఏమీ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయిన వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది అనేసి. సో చాలామందికి ఏంటంటే తాగే వాళ్ళు, ఎస్పెషల్లీ నికోటిన్ ఆర్ వీట్ తీసుకునే వాళ్ళు భయపడుతూ ఉంటారు, నాకు క్యాన్సర్ వస్తుందేమో, నాకు క్యాన్సర్ వస్తుందేమో. సో హౌ యాక్యురేట్లీ నికోటిన్ అండ్ సబ్స్టెన్స్ యూజెస్ గెట్ క్యాన్సర్? అది యాక్చువల్లీ నికోటిన్ కాదండి. నికోటిన్ ఈజ్ ఎడిక్టివ్. ఇప్పుడు సిగరెట్ స్మోక్లో టొబాకోతో పాటు నికోటిన్ ఉంటుంది. నికోటిన్ ఈజ్ ఎడిక్టివ్. నికోటిన్ పర్సే డస్ నాట్ కాజ్ క్యాన్సర్. నికోటిన్ గెట్స్ అబ్జార్బ్డ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అండ్ గెట్స్ ఇన్ టు ద బ్రెయిన్ అండ్ గివ్స్ దట్ స్టిమ్యులస్. నేను ఎప్పుడు స్మోక్ చేయలేదు, బట్ స్మోకర్స్ అంటారు we get dopamine effect, right? Whatever effect I don't know, but it causes a kick. So nicotine is addictive. Okay. But nicotine is not the toxin. Tobacco lo smoke chesina few seconds lone about 70 to 80 carcinogens ante cancer కారకాలు మన ఇన్హేల్ చేయబడతాయి. ఇన్హేల్ చేసి బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. బ్లడ్లోకి వెళ్ళి బాడీ అంతా క్యాన్సర్ కలిగిస్తుంది. టొబాకో ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ. బ్రెయిన్లో రక్తనాళాల దగ్గర నుంచి, మీరు కెన్ బిలీవ్ ఇట్, గర్భసంచి ముఖద్వార క్యాన్సరు వెస్ట్రన్ వరల్డ్లో చూడం మనం అసలు. ఎందుకంటే హ్యూమన్ పాపులోమేటస్ వైరస్ అక్కడ తక్కువ వ్యాప్తి. ఓన్లీ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాలో చూస్తాం ఈ క్యాన్సర్లో, లేకపోతే ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ సోమాలియాను, మొజాంబిక్లో చూస్తాం ఈ క్యాన్సర్స్. ఎందుకు డాక్టర్? ఎందుకంటే ఈ హ్యూమన్ పాపులోమేటస్ వైరస్ అక్కడ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో వ్యాప్తి చెందుతుంది. కానీ వెస్ట్రన్ వరల్డ్లో స్మోక్ చేసే ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఇమాజిన్ చేయండి, గర్భసంచి ముఖద్వారం దగ్గర ఇక్కడ వీళ్ళు స్మోక్ చేస్తే అది గర్భసంచి ముఖద్వారం దగ్గర సెక్రెట్ చేయబడి అక్కడ క్యాన్సర్ కలిగిస్తుంది. అంత డేంజరస్ ఈ సిగరెట్ స్మోక్. గుట్కా తింటుంటారు, నేను గుట్కా నములుతాను, ఊసేస్తాను, నాకెందుకు క్యాన్సర్ వస్తుంది, నేను ఇంజెస్ట్ చేయను కదా అంటాడు. నోట్లో నమిలిన 6 సెకండ్స్లో అది బ్లడ్లోకి అబ్జర్వ్ చేయబడి నోట్లోనే కాకుండా ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగిస్తుంది. సో సిగరెట్ స్మోక్లో, టొబాకోలో ఉండే డేంజరస్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ. వీటి వల్లే సగం క్యాన్సర్లు. మీరు టొబాకో కనుక ఇవాళ పార్లమెంటు మీటింగ్ పెట్టేసి ఇండియాలో టొబాకో బ్యాన్ చేసామంటే సౌత్ ఇండియన్ పురుషుల్లో వచ్చే 45% క్యాన్సర్స్ ఆర్ వైప్డ్ అవుట్. వావ్, ఇట్లాంటి చేంజెస్ కూడా రావాలి అని కోరుకుంటాము. అయితే మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, క్యాన్సర్ సెల్స్ వాటికి కావాల్సిన ఎనర్జీ కోసం గ్లూకోజ్ తీసుకుంటాయి అని. టెస్ట్లో కూడా ఏదైనా గ్లూకోజే. యా. సో దెర్ ఈస్ అ థియరీ, అది కరెక్టా కాదా అనేది ఇప్పుడు మీరు చెప్పాలి. మనం షుగర్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం చూస్తున్నారో, లేదంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఎటువంటి గ్లూకోజ్ బయట నుండి వెళ్లకుండా ప్రివెంట్ చేయడం, లైక్ షుగర్ మానేసి, తీపి పదార్థాలు మానేసి, హనీ, ఆల్ ఆఫ్ ఇట్, అవి కంట్రోల్ చేయడంతో మనం అది పాపులర్ మిస్కన్సెప్షన్, అపోహ. ఇది అపోహ మాత్రమే. క్యాన్సర్ సెల్ కాదండి, మన బాడీలో ఏ సెల్కైనా మీరు ఏమి తిన్నా అది గ్లూకోజ్ రూపంలోనే ఆ సెల్కి అందుతుంది. దట్స్ అ బాడీ మ్యానుఫ్యాక్చర్స్ ఎనర్జీ. అది మన ఫ్యాట్, ఓన్లీ ఫ్యాట్ తిన్నా ఆ ఫ్యాట్ గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి సెల్లోకి వెళ్ళి సెల్ యాక్టివిటీస్ జరుగుతాయి, సెల్యులర్ యాక్టివిటీ. సో గ్లూకోజ్ తినకూడదు అనేది ఒక మిస్కన్సెప్షన్. చాలామంది అడుగుతుంటారు పేషెంట్స్ నన్ను ఇలానే మీరు అడిగినట్టే, సార్ షుగర్ తినకూడదు అంటగా మేము అంటుంటారు, షుగర్ మానేయచ్చు కదా అంటారు. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఈజ్ గుడ్. షుగర్ అంటే వైట్, నేను ఎందుకో పర్సనల్గా బిలీవ్ చేస్తాను, వైట్ షుగరు, ఆల్ వైట్ థింగ్స్ ఆర్ డేంజరస్. వైట్ షుగరు, వైట్ సాల్ట్, వైట్ మైదా, వైట్ రైస్, పాలిష్ రైస్, ఇవన్నీ డేంజరస్ అండి. మనం పూర్వకాలంలో చక్కగా దంపుడు బియ్యం తినేవాళ్ళు, దాంట్లో చక్కగా విటమిన్స్ అన్ని సమ పరిమాణాల్లో వచ్చేవి. ఈ వైట్ షుగర్ బదులు నేటివ్ షుగర్, బ్రౌన్ షుగర్ లాంటివి తీసుకోవటం, జాగరి ఎక్కువ తీసుకోవడం, అందరికీ, మీకు నాకు కూడా అది ఇంపార్టెంట్.
వైట్ రైస్ బదులు అది. మైదా హ్యాస్ టు బి కండెమ్డ్. మైదా హ్యాస్ టు బి కండెమ్డ్, ఎంటీ క్యాలరీస్. సో దాని బదులు వీట్, బార్లీ ఆర్ తృణధాన్యాలు అంటాం, వీటిని తీసుకోవడం వల్ల మనం బెటర్ బెనిఫిట్ ఉంటుంది. సో నథింగ్ ఈజ్ కార్సినోజెనిక్. అంటే వైట్ షుగర్ తీసుకుంటే క్యాన్సర్. నాకు ఒక ఫేమస్ సెలబ్రిటీ అడిగారు నన్ను, వైఫ్ కంప్లైంట్ చేశారు, సెలబ్రిటీస్ వైఫ్. ఆ సెలబ్రిటీ క్యాన్సర్ వచ్చింది. ఆ వైఫ్ అప్పుడు అమెరికాలో డాక్టర్ నోరి గారు వచ్చి ట్రీట్ చేశారు ఆయన్ని. ఆయన అడిగారు, ఆయన ఒక బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ ఇచ్చారు. అమెరికాలో వెరీ పాపులర్ అంట అది, అందరు వాడుతుంటారంట. ఆ ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ బి కాంప్లెక్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ పెరిగిపోయిందని ఆమె కంప్లైంట్ చేసింది నాకు. ఇట్స్ జస్ట్ మల్టీవిటమిన్. క్యాన్సర్ సెల్స్ ఎక్కువ పెరిగిపోతాయంట అని కంప్లైంట్ చేసింది. సో ఇట్స్ అగైన్ ఎ పాపులర్ మిస్కన్సెప్షన్. సో షుగర్ తినడం వల్ల క్యాన్సర్ పెరిగిపోద్ది, క్యాన్సర్ ఉన్న వాళ్ళు షుగర్ తినకూడదు, నథింగ్ లైక్ దట్. షుగర్ ఎవరూ తినకూడదు, తక్కువ పరిణామాలు తీసుకోవాలి, తగిన పరిణామాలు తీసుకోవాలి. మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అలాగే ఫ్యాట్ కూడా ఎసెన్షియలే, అలాగే ప్రోటీన్స్ తగిన రేషియోలో తీసుకోవాలి తప్ప అది ఎక్కువ ఇది తక్కువ అనేది లేదు. ఓకే. సో థర్డ్ వన్, ఇది వెస్ట్రన్ సైడ్ నుండి ఇప్పుడిప్పుడే మన ఇండియాలో కూడా వస్తున్నది థియరీ ఏంటంటే, చాలా యూట్యూబ్ వీడియోస్లో కూడా నేను చూశాను, ఫాస్టింగ్. క్యాన్సర్ ఫాస్ట్ ఫర్ 48 hours, 72 hours, వాటర్ ఫాస్టింగ్, ఫుడ్ ఫాస్టింగ్, ఇలా సో మెనీ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో నిజంగా ఇలా ఫాస్టింగ్ చేయడం ద్వారా ఏదన్నా తగ్గే అవకాశాలు? ఏమీ తగ్గదండి. ఫాస్టింగ్ చేయడం నష్టం తప్ప లాభం ఏం లేదు. మనం సమపాలలో రోజు టైంకి ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్, ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్. వాళ్ళకి అసలే టేస్ట్ ఉండదు, ఆకలి ఉండదు, కీమోథెరపీ తీసుకొని ఉంటారు, క్యాన్సర్ వచ్చిందన్న డిప్రెషన్ ఉంటుంది, ఫస్ట్ అసలు తినబుద్ధి కాదు. వాళ్ళు ఫాస్ట్ చేయటం ఏంటండి? న్యూట్రిషన్ లేకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా తట్టుకుంటారు? ఇట్స్ అబ్సల్యూట్ ట్రాష్. సో వాళ్ళు చక్కటి న్యూట్రిటివ్ ఫుడ్ తీసుకోవాలి, చక్కటి న్యూట్రిటివ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అన్నీ గుడ్ ప్రోటీన్స్, స్కిన్లెస్ చికెను, ఎగ్ వైటు, మిల్క్, బెస్ట్ ప్రోటీన్స్. అలాగే అన్ని సమపాళ్ళలో చక్కటి డైట్ తీసుకోవాలి తప్ప ఫాస్టింగ్ చేయడం వల్ల క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి, క్యాన్సర్ తగ్గుతుంది అనుకునేది దట్స్ నాట్ కరెక్ట్. ఓకే. సో లాస్ట్ 2 questions ఏంటి అంటే, ఒకటైతే ఇప్పుడు మన ఇండియన్ ఉమెన్కి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ అలాగే ఓవరీస్ క్యాన్సర్ అనేది కూడా, ఎవరికైతే పీసీఓడి, పీసీఓఎస్ లాంటి వాటితో బాధపడుతూ ఉంటారో దే ఆర్ ప్రోన్ టు దిస్ క్యాన్సర్స్ అని అనుకుంటూ ఉంటారు. స్లోగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్. అది ఎక్కువ ఉంది. ఇంకా మనకి ప్రతి సంవత్సరం 1 lakh న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేస్తున్నట్టయితే 2.5 lakh సర్వైకల్ క్యాన్సర్స్ డయాగ్నోస్ చేయబడుతున్నాయి. సో దట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవడానికి గల కారణం ఏంటంటే లైఫ్ స్టైల్. మన అర్బన్ ఏరియాలో వాళ్ళ న్యూట్రిషన్ వల్ల అర్లీ మెనార్ష్ వచ్చేస్తుంది, తొందరగా వాళ్ళు మెనార్ష్ వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు లేట్గా మ్యారేజ్ చేసుకుంటారు, ఎడ్యుకేషను, కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ. మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళీ ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవడానికి, బేబీని ప్లాన్ చేసుకోవడానికి మళ్ళీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో 30 ఏళ్ళు దాటిపోతాయి. లేట్గా ఫస్ట్ చైల్డ్ పుడితే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. 18-year-oldకే ఫస్ట్ చైల్డ్ పుట్టేశారనుకోండి, మన రూరల్ ఇండియాలో 12కో 13కో మెనార్ష్ వస్తుంది, 15కో 16కో పెళ్లి చేస్తారు, 18కి ఫస్ట్ చైల్డ్ పుట్టేశారనుకోండి, వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. లాట్ ఆఫ్ హైపోథసిస్ ఫర్ ఇట్, బట్ ఇట్ ఈస్ ట్రూ, అబ్సల్యూట్ ట్రూత్. 30 సంవత్సరాల తర్వాత కనుక ఫస్ట్ చైల్డ్ పుట్టినా, పిల్లలు పుట్టకపోయినా వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. వెన్ కంపేర్డ్ టు ఉమెన్ హూ హ్యాడ్ దేర్ ఫస్ట్ చైల్డ్ అట్ 18 years, 5 times ఇంక్రీజ్ రిస్క్ లేట్గా ఫస్ట్ చైల్డ్ పుడితే. ఇలా ఇవన్నీ కూడా. అలాగే ఈ బీపీఓస్లో నైట్ టైం పనిచేస్తూ వాళ్ళలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. తర్వాత లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, విచ్ ఈస్ మై పర్సనల్ అబ్జర్వేషన్, ఈజ్ క్యాన్సర్ తిరిగి రావడానికి బెస్ట్ మన ఇమ్యూనిటీ బాగుండాలి, తిరిగి రాకుండా ఉండటానికి. మన ఇమ్యూనిటీ, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు చూసాం మనం, చాలామంది కరోనా మన ఇంటికి వచ్చిన మిల్క్ మ్యాన్ ఇచ్చాడు, మన సర్వెంట్ ఇచ్చాడు, మన గార్డెనర్ ఇచ్చాడు, మా పూలవాడు ఇచ్చాడు, వాళ్ళంతా బాగానే ఉన్నారు, వెళ్ళిపోయారు. అవును. కారణం ఏమిటి? వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ వీళ్ళు లేదు. వాడు ఆ రోజు వరకే చూసుకుంటాడు అతను,
ఆ రోజు పని దొరికిందా, ఆ రోజు ఫుడ్ దొరికిందా, నిద్రపోయాడా తప్ప నెక్స్ట్ డే గురించి ఎక్కువ ఆలోచించారు వాళ్ళు. సో మానసిక ఆందోళన ఇది లాస్ట్ పార్ట్ ఐ వాంటెడ్ టు డిస్కస్. గుడ్ దట్ యు ఆస్క్డ్. అన్నిటికన్నా మీరందరూ తెలుసుకోవాల్సింది, మన వ్యూవర్స్ అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికన్నా అత్యంత హానికరమైనది టొబాకో కన్నా, డయాబెటీస్ కన్నా, అన్నిటికన్నా హానికరమైనది మానసిక ఆందోళన. మానసిక ఆందోళన కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్ ఏంటంటే హ్యాపీనెస్, సంతోషం అండ్ గుడ్ స్లీప్. బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్స్ ఇవి. చక్కగా పడుకొని రోజంతా సంతోషంగా ఉంటే వాళ్ళకి కరోనా రాదు, క్యాన్సర్ రాదు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా తగ్గిపోద్ది. నా ఓన్ పర్సనల్ అబ్జర్వేషన్. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. షీ 72 years లేడీ. 8 yearsగా నా దగ్గర చెకప్కి వస్తుంది. వాళ్ళ ఆయనకి 74 years. 8 yearsగా ఇద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు. ఆయన సూట్ వేసుకొని నా దగ్గరకు వస్తాడు రోజు చెకప్కి, మిడ్ సమ్మర్లో కూడా. సడన్గా ఒకరోజు ఆయన రాలేదు. ఏడమ్మా గోపాలరావు రాలేదు, రూపాలరావు గారు రాలేదు అన్నాను. ఆయన పేరు మార్చానులేండి. టక్కున ఆ అమ్మాయి నా షోల్డర్ మీద పడి, ఆవిడ 72 year old లేడీ ఏడ్చేసింది. మొన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి, 2 months అయిందండి అని. సరే టెస్టులు చేశాను, బాగానే ఉన్నారు, వెళ్ళిపోయారు. కరెక్ట్గా 4 నెలలకి క్యాన్సర్తో తిరిగి వచ్చింది. 8 ఏళ్ళుగా క్యాన్సర్ రాలేదు ఆమెకి. సో మానసిక ఆందోళన, భర్త పోయాడన్న ఆందోళన. ఇంకొక పేషెంట్, సర్జరీ చేశాను బ్రెస్ట్ క్యాన్సర్కి, 5 ఏళ్ళు అయిపోయింది. అది అప్పుడే అడ్వాన్స్డ్ క్యాన్సర్ అనుకున్నాం. 5 ఏళ్ళు అయిపోయింది, చక్కగానే ఉంది. అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అని తొందరగా పెళ్లి చేశారు అమ్మాయికి. కరెక్ట్గా 5 ఏళ్ళ తర్వాత, అదే పెళ్ళైన 2 నెలలకు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో డివోర్స్ అయిపోయింది. ఈవిడికి క్యాన్సర్ తిరగబెట్టింది. కూతురు డివోర్స్. ఇలా నేను ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ రాశాను ఒకసారి ఆంధ్రజ్యోతిలో, ఇలా నా ఎక్స్పీరియన్సెస్. ఆ రోజు అక్కినేని, చాలా కాలం క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను పిలిచి ఇంటికి పిలిచి నాకు చెప్పారు ఆ రోజు, ఏమని, ఇది చాలా కరెక్ట్ వంశీ, నేను కూడా నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పోతానని చెప్పారు. నా కారు మీద 2002 అని నెంబర్ ఎంచుకున్నాను నేను, అప్పటి వరకు బతుకుతాను అని. ఆ తర్వాత నేను ఆడాను, పాడాను, యాక్ట్ చేశాను. నా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అప్పుడు 34, నువ్వేం చేయలేవన్నారు. మానసిక ధైర్యంతో ఆయన 90 years బతికారు ఆయన. కరెక్ట్. ఎప్పుడు వచ్చింది ఆయనకి హార్ట్ అటాక్? ఎన్టీ రామారావు గారి కన్నా ముందు వచ్చింది. ఓ మై గాడ్. కర్నూలు బైపాస్ ఆ రోజుల్లో హ్యూస్టన్ వెళ్ళి చేయించుకొచ్చారు ఆయన. సో ఆయన చెప్పింది అదే, మానసిక ధైర్యం, ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ మాడ్యులేటర్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ ఈజ్ దిస్. సంతోషంగా ఉండండి. సంతోషం సగం బలం, పెద్దలు పూర్వీకులు చెప్పారు. తర్వాత ప్రకృతితో పోరాడద్దు. అంటే ఎప్పుడు ఎయిర్ కండిషన్ రూమ్స్, సింథటిక్ క్లోత్స్ కాకుండా ప్రతిరోజు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి. విటమిన్ డి కాదు, ఇంకెన్ని విటమిన్స్ ఉన్నాయో మనకు తెలియదు అసలు. విటమిన్ జెడ్ కావచ్చు, ఎన్ కావచ్చు, ఎమ్ కావచ్చు, ఓ కావచ్చు, ఏదైనా కావచ్చు. సైంటిస్టులకు తెలియని విటమిన్స్ ఎన్ని ఉన్నాయో సన్లైట్లో. సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి. ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోండి. ఈ పిజ్జాలు, హై క్యాలరీ ఉన్న పిజ్జాలు, బర్గర్సు, అవన్నీ రిఫైన్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, రీయూజ్డ్ ఆయిల్స్. అక్కడ మిర్చి బజ్జీ బడ్డీవాడు వేస్తుంటాడు, అదే ఆయిల్ పొద్దు నుంచి సాయంకాలం దాకా. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. రీయూజ్డ్ ఆయిల్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, ఇవి ఆ ప్లేట్స్ అంటారు చూడండి, టెఫ్లాన్ కోటెడ్ ప్యాన్స్, అంతా వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్. పొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ టూత్ బ్రష్, సింథటిక్ టూత్పేస్టు, ప్లాస్టిక్ టంగ్ క్లీనరు, ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బకెటు, హాట్ వాటరు, ఆ తర్వాత సింథటిక్ క్లోత్స్. మన వెదర్కి పంచి కట్టుకుంటే బాగుంటుంది, మనం వేసుకోలేములేండి పనిలో. బట్ గాలి తగిలే కాటన్స్ కాకుండా సింథటిక్ సూట్స్, ఎయిర్ కండిషన్ రూమ్స్. మీరు సిగరెట్ తాగక్కర్లేదు. పంజగుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు వెయిట్ చేస్తే 100 సిగరెట్లు తాగిన పొల్యూషన్ వచ్చేస్తుంది మీకు. సో రెగ్యులర్ ఎక్సర్సైజు, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్స్, వెజిటబుల్స్ ఎక్కువ తింటూ, మీట్, రెడ్ మీట్ అవన్నీ తక్కువగా తీసుకోకుండా ఉంటూ, రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, హ్యాపీగా మెడిటేషను లేకపోతే పీస్ఫుల్గా సంతోషంగా గడిపితే క్యాన్సరే కాదు, ఏ జబ్బులు రావు. సార్ యాక్చువల్లీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ అలాగే
ఎవరైతే క్యాన్సర్ బ్యాటిల్లో ఉన్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అనేది కూడా చాలా ఎక్కువ ఖర్చు అయినా తక్కువ ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్తో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి అనే విషయాన్ని తెలియచేశారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే క్యాన్సర్కి ప్రోన్ అనుకుంటున్నారో వాళ్ళు ఎంతో ఈజీగా ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా క్యాన్సర్ వస్తుందా, వస్తే ఏ స్టేజ్లో ఉంది, ఏ క్యాన్సర్ ఉంది అన్నీ కనిపెట్టే అడ్వాన్స్మెంట్స్ గురించి మాకు ఈరోజు చాలా చక్కగా వివరించి చెప్పారు. వీఆర్ రియలీ గ్లాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ యూ హ్యావ్ గివెన్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.